హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్గా నేను సిసిఆర్టీ ఉదయపూర్ దగ్గర ఉన్నా. సో ఇక్కడే మాకు బోధనను ఆసక్తిగా మార్చడానికి, బోధనలో విద్యలో పప్పెట్రీ పాత్ర అనే దానిపైన 15 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరిగింది. సో దీనికి తెలంగాణ రాష్ట్రం నుంచి 10 మంది టీచర్లము వివిధ జిల్లాల నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్ విభాగంలో ఇక్కడ మాకు పంపించడం జరిగింది. సో ఇక్కడికి వచ్చే కంటే ముందు ఇది సుమారు తెలంగాణ అంటే మేము ఉన్న ప్లేస్ నుంచి హైదరాబాద్ నుంచి 1400 కిలోమీటర్లు. సో రావాలన్నా వద్దని చాలా ఆలోచన చేసినాం. సో కొద్దిమందిని అడిగితే అది అంత అవసరం లేదు, అంత ఫుడ్ బాగుండదని కూడా కొంచెం నెగిటివ్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళకున్న అనుభవం మేరకు. సో కానీ ఇక్కడ వచ్చినాక తెలిసింది, సో ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్, చుట్టూ ఆరావళి పర్వతాలు. సో వాటి మధ్యలో ఈ సిసిఆర్టీ ఉదయపూర్ ఉంటుంది. సో దాంతోపాటు ఇక్కడ మనకు అసలు సమయం తెలియదు, అంత జాయ్ఫుల్గా ఇక్కడ మేము గడపడం జరిగింది. ఇక్కడ చెప్పినటువంటి ఎక్స్పర్ట్స్ కానీ అన్ని సబ్జెక్ట్స్, జస్ట్ పప్పెట్రీ ట్రైనింగ్ కాదు, ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు. సో ఇక్కడికి వస్తే మనము మన జీవితాన్ని ఒక కొత్త కోణంలో మరి చూస్తాం. సో మన పిల్లల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలంటే టీచర్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలని సూచించేటువంటి కోర్స్ ఇది. సో ఖచ్చితంగా ఇలాంటి అవకాశం వస్తే మీరు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ముఖ్యంగా ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అభిక్ సర్కార్ సారు, తర్వాత హితేష్ సారు, కమల్ సారు, విమల్ సారు వాడాను, ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా కైండ్ హార్టెడ్గా, చాలా డిసిప్లిన్గా, టైం టు టైం పంక్చువల్గా ఈ కోర్సుని అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా మన పాఠశాలలో ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా మన స్కూల్లో ఉన్న పిల్లలు అందరికంటే భిన్నంగా జీవితాన్ని ఒక ఆనందకరంగా, సమాజ ఉపయోగకరంగా, ఒక గొప్ప ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దబడతారు. వాళ్ళందరూ కూడా మన యొక్క తెలంగాణ కానీ, మన యొక్క రాష్ట్రం కానీ, దేశం కానీ, చరిత్ర, సంస్కృతి వీటన్నిటిని మిళితం చేసుకుంటూ వచ్చేటువంటి అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకొని గొప్ప పౌరులుగా వారు మారడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి మరి ఒక ఉదయపూర్ అనేది ఒక మంచి మా జీవితంలో ఒక గొప్ప అనుభూతి అనేది చెప్పవచ్చు. ఎందుకంటే మేము ఎట్లుంటుందో అని ఒక రకమైనటువంటి ఆందోళనతో వచ్చినటువంటి, ఆసక్తితో వచ్చినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 15 రోజులు పూర్తయిన తర్వాత ఎన్నో అనుభూతులు, ఎన్నో అనుభవాలు వీటన్నిటిని మోసుకొని మరి వెళ్తున్నాం. సో చాలా ప్రౌడ్ ఫీలింగ్. సో ఇక్కడ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ఐ సే థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్ టు మేడ్ దిస్ ట్రైనింగ్ హ్యాపీ అండ్ ఎంజాయబుల్. సో ఇది మరి సెంటర్ ఫర్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ రీజనల్ సెంటర్ ఉదయపూర్. సో ఇవి 5 ఉన్నాయి. దీని మెయిన్ సెంటర్ ఢిల్లీలో ఉంటుంది. సో ఇక్కడ రీజనల్ సెంటరు 4 రీజనల్ సెంటర్, ఒకటి మెయిన్ సెంటర్ ఉంది. సో చూడవచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయంటే అసలు చాలా బాగుంటాయి. సో ఇదంతా కూడా డార్మెటరీ. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా మనకు పొద్దున్నే వేడి వాటర్ ఇవ్వడం జరుగుతుంది. టిఫిన్స్ కూడా బాగుంటాయి. 1-2 రోజులు కొంచెం మధ్యలో ఇబ్బంది అయింది, అంటే కొన్ని ఇప్పుడు అటుకులు కొన్ని మనకు టేస్ట్ అనిపించవు, కానీ మిగతా సందర్భాల్లో రైస్ ఉంటుంది, తర్వాత చపాతీ కంపల్సరీ ఉంటుంది, పప్పు కంపల్సరీ ఉంటుంది, ఒక కర్రీ కూడా ఉంటుంది. సో స్పెషల్స్ కూడా మధ్యలో చేస్తుంటారు. మొత్తం వెజిటేరియన్ ఉంటుంది. సో చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ లైఫ్లో. ఇంత మంచి ఎక్స్పీరియన్స్ అనేది మీరు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా అవకాశం ఉంటే మీరు ఈ ఉదయపూర్ను సందర్శించండి. ఈ చుట్టుపక్కల కూడా ఒక 100, 150, 160 కిలోమీటర్, 200 కిలోమీటర్ లోపల మంచి ప్లేసెస్. మౌంట్ ఆబు ఉంది. సో అక్కడ గురుశిఖర్ సుమారు 5600 ఫీట్ల పైన ఉన్నటువంటి గురుశిఖర్ ఉంది అక్కడ. సో కాబట్టి మీకు చాలా లైఫ్ని చాలా ఎంజాయ్, అసలు అక్కడ పోయినప్పుడైతే లైఫ్కి ఇది చాలు మనకు అనే అంత ఫీలింగ్ వచ్చింది. సో అట్లా చాలా ఉన్నాయి. ఇంకా కోటలు ఇక్కడ రాజస్థాన్లో ఏంటంటే మంచి మేవాడ్ రాజు మహారాణా ప్రతాప్ సంబంధించినటువంటి హిస్టరీ. సో ఇవన్నీ కూడా మంచి కల్చర్కి సంబంధించి శిల్పగ్రామ్ కానీ చాలా ఉన్నాయి ఇక్కడ ఈ చుట్టుపక్కల. సో సూపర్ లొకేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము రికార్డ్ చేసినాం, వీడియోలో బంధించినాం. కాకపోతే మాకు టైం లేకపోవడం ద్వారా మేము వాటిని అంతా పంపించలేకపోయినాం. ఖచ్చితంగా మేము ఇంటికి వెళ్ళిన తర్వాత, ఫ్రీ అయిన తర్వాత వాటన్నిటిని కూడా వీడియో రూపంలో మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి ఇదొక మంచి అనుభవము. ఇలాంటి అవకాశం వస్తే ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సో చూడవచ్చు ఒకసారి ఇక్కడ ఎలాంటి మొత్తం గార్డెనింగ్ ఉంది. ఇలా చూడవచ్చు ఇరువైపులా మొత్తం గార్డెనింగ్ ఉంది. సో ఒకసారి ఇక్కడ చూడవచ్చు మీరు. ఇవన్నీ కూడా మనకు ఆరావళి పర్వతాలు. ఇవి అత్యంత పురాతనమైనటువంటి పర్వతాలు ఇవి. సో అధునాతనమైన పర్వతాలు హిమాలయాలు. సో
సో ఇవి పురాతనమైనవి. సో ఇవి మనకు డౌన్ అవుతున్నాయి, అంటే వీటి యొక్క ఎత్తు తగ్గుతుంది క్రమక్రమంగా అనేది మనకు తెలిసిన సమాచారము. సో ఇక్కడ మంచి వాకింగ్ ట్రాక్ ఉంది ఇక్కడ. సో మొత్తం లొకేషన్స్ ఇవన్నీ కూడా. సో ఇది ఆఫీసు ట్రైనింగ్ ఇదంతా ఉంటుంది ఈతల. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మనకు డార్మెటరీస్ ఉంటాయి. సో డార్మెటరీస్లో కూడా అన్నీ ఒక రూమ్స్, ఆ రూమ్స్కి పక్కనే మళ్ళీ వాష్రూమ్స్, చాలా అన్ని ఫెసిలిటీస్ ఎక్సలెంట్ ఉన్నాయి. చాలా ప్లేస్ ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక ట్రైనింగ్ అనేది జరుగుతుంటుంది ఇక్కడ ఒక్కొక్క అంశం పైన. సో ఏ అంశం పైన మీకు అవకాశం వచ్చినా ఇక్కడికి రండి, వచ్చి ఇక్కడ ఈ నేచర్ని ఎంజాయ్ చేయండి, ఈ ట్రైనింగ్ని ఎంజాయ్ చేయండి. చాలా మీరు లైఫ్లో మీరు చాలా మార్పు అనేది వస్తుంది. అరే జీవితంలో ఇలాంటిది అవసరమో అని తెలుసుకుంటారు. సో మీరు కూడా మారుతారు. సో ఇక్కడ ఉన్నటువంటి చూడవచ్చు మీరు ఎట్లున్నాయి అనేది. సో ఒకసారి ఇక్కడ మీరు రండి, చూపిస్తాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఇవన్నీ ఆరావళి పర్వతాలు కనిపిస్తున్నాయి అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఆరావళి మౌంటైన్స్. సో ఇక్కడ ఈ ఒక కోటల్లా కూడా మనం చూడొచ్చు. సో ఇట్లా చుట్టూ నువ్వు ఎటు చూసినా కూడా ఇవే పర్వతాలే ఉంటాయి, అంటే మొత్తం అడవులు, కొండలు, గుట్టలు ఇవే మొత్తం. సో ఇది కూడా ఒక రకంగా గుట్టపైనే కట్టిరు. సో మంచి నైస్ లొకేషన్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో మొత్తంగా ఇక్కడికి రావడం ద్వారా ఒక మనం ఎనర్జెటిక్గా మరింత ఉత్సాహంగా మరింత లైఫ్లో ఒక కొత్త ఉత్తేజంతో మీరు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. వాస్తవానికి మేము మా పాఠశాలల్లో వచ్చేటువంటి గవర్నమెంట్ పాఠశాల చదివే పిల్లలందరూ కూడా పేద విద్యార్థులే. సో వాళ్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి మా వంతు ప్రయత్నంగా వీలైనంత అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా మా స్కూల్ని అంటే మేము ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చిన 10 మంది కూడా ఆయా జిల్లాల నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్, అంటే స్కూల్ డెవలప్మెంట్, అంటే ఎన్రోల్మెంట్ పెంచడం కానీ, స్కూల్లో ఉన్నటువంటి డ్రాప్అవుట్స్ తగ్గించడము, తర్వాత వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడము, వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాళ్ళను తీర్చిదిద్దడము, స్పోకెన్ ఇంగ్లీషు, కంప్యూటర్ ఎడ్యుకేషను, ఇంకా చాలా స్పెషల్ డేస్ వాళ్ళు ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకురావడము, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ చేయడము, డోనర్స్ తోటి వనరులను మొత్తం సమకూర్చడం, ఇట్లా వివిధ అంశాలను అక్కడ చేసి మా ఓన్ సొంత పిల్లలను పాఠశాల చదివించడము, తల్లిదండ్రులకు నమ్మకాన్ని ఏర్పరచడం. సో ఇట్లా చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అట్లే ఉన్నారు. సో నేను ఒక్కనే కాదు, వచ్చిన ప్రతి టీచర్ కూడా ఆ స్కూల్ని సొంత ఇల్లులాగా భావించి చాలా డెవలప్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూలు మరి త్వరలో రాబోతాయి, కాబట్టి మీరు అవి కూడా చూసి వాటి నుంచి కూడా స్ఫూర్తి పొందాలని నేను మిమ్మల్ని కోరుతున్నా. సో ఇట్లా ఎన్నో అంశాలు అనేది ఇక్కడ ఉన్నాయి. సో అట్లా ప్రతి జిల్లా నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్ మనం ఎంపిక చేసి 3 టీచర్లను వాళ్ళను మళ్ళీ హైదరాబాద్లో డాక్టర్ ఎంసీహెచ్ఆర్డి భవనంలో మరి విద్యాశాఖ అధికారులు ఎంఈఓలందరికీ సుమారు 300 మంది ఎంఈఓల ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ అధికారుల సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ఎట్లా మీ స్కూల్ని డెవలప్ చేశారని. సో చేసినటువంటి వాళ్ళకు కూడా పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో అట్లా వాళ్ళను ఎంపిక చేసి ఇక్కడ మాకు ఉదయపూర్ పంపించడం జరిగింది. నిజంగా మేము పాఠశాలలో ఈ పేద పిల్లల కోసం చేసినటువంటి ప్రయత్నమే ఈ ఉదయపూర్ వరకు పంపించినట్టుగా మనము చెప్పుకోవచ్చు. ఇదే సీక్రెట్ అందులో. సో ఎందుకంటే విద్య ద్వారానే మా జీవితాలు మారినాయి. సో అది ఇక్కడ వరకు తీసుకొచ్చినాయి. సో ఫస్ట్ టైము ఈ ఎడ్యుకేషను జాతీయ స్థాయి విద్య ఏదైతే మనకు జాతీయ స్థాయి విద్యా శిక్షణ కార్యక్రమం ఉందో దానికి ఫస్ట్ టైం నా లైఫ్లో ఫ్లైట్ ఎక్కడం జరిగింది. అంటే ఎడ్యుకేషనే మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకురాగలిగింది. సో ఇది జస్ట్ స్టార్టింగే అనుకుంటున్నాం, బిగినింగ్ అనుకుంటున్నాం. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటివి ఎన్నో చేయాలని ఈ సమాజంలో ఉన్నటువంటి అందరూ, అన్ని వర్గాల వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా సమాన అవకాశాలు పొంది వాళ్ళు ఎదిగినప్పుడే ఈ సమాజం డెవలప్ అవుతుంది. కాబట్టి సో ఆ క్రమంలో అందరం కూడా చేయి కలిపి మన వంతు పాత్ర పోషించాలని. ఎందుకంటే గతంలో ఎంతోమంది మహనీయులు మా సమాజ అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం వారి ప్రాణాలను, వారి జీవితాలను సైతం త్యాగం చేస్తే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. సో వాళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా అవి మాటలుగానే ఉంటాయి, మళ్ళీ వాళ్ళు తిరిగి రారు ఈ సమాజాన్ని మార్చడం కోసం. సో ఈ కాలంలో మనమే మహనీయులుగా మారి ఈ సమాజం మార్పులో మన వంతు పాత్ర పోషించాలని, ఆ క్రమంలో మనందరం కలిసికట్టుగా పనిచేయాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ, టీచర్లకు ముఖ్యంగా ఇలాంటి అవకాశం వస్తే మీరు ఎవరు వదులుకోవద్దని, ఎవరి మాటలు వినకుండా వచ్చి ఈ నేచర్ని ఎంజాయ్ చేయాలని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఇది మేము 15 రోజులు ఈ ఉదయపూర్లో
ఒక మంచి వాతావరణంలో వచ్చి సుమారు 13 రాష్ట్రాల నుంచి టీచర్స్ ఇక్కడ పాల్గొనడం జరిగింది. ప్రతి రాష్ట్రం నుంచి కూడా మాకు ఒక బెస్ట్ టీచర్స్ ఒక ఫ్రెండ్స్ లాగా ఏర్పడడం జరిగింది. మా తెలంగాణ స్టేట్ నుంచి కూడా మరి టీచర్లు ఒక అందరూ ఆయా స్కూళ్ళలో ప్రతి రంగంలో ఏదో రంగంలో నిష్ణాతులు ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ కావడం జరిగింది. సో ఇదంతా కూడా మాకు నెక్స్ట్ ఏదైతే మనం ఆశిస్తున్నామో సమాజం విద్య ద్వారానే మారుతుందని, సో అందులో ఖచ్చితంగా ఈ అనుభవాన్ని ఉపయోగించి ఒక మెరుగైన సమాజం కోసం మహనీయులు బుద్ధుడు, ఫూలే, అంబేద్కర్ లాంటి ఎందరో వాళ్ళందరి ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క స్ఫూర్తికి అనుగుణంగా ఈ సమాజం మార్పు కోసం మా వంతు ప్రయత్నం చేస్తామని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్.